హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనము. విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసము దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఎప్పుడైతే ఇచ్చిన వాక్యాన్ని బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసినాడు. ప్రతి వాగ్దానాన్ని నజరైన యేసుక్రీస్తు ద్వారా మన వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం అడుగుతున్నామో, ఇచ్చిన వాగ్దానం బట్టి మనం అడుగుతున్నామో, దేవుడు మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటి అత్యధికమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. నువ్వు ప్రార్థించినప్పుడల్లా ఏ విశ్వాసం కలిగి ఉండాలో తెలుసా? నేను సమస్తాన్ని పొందుకున్నాను. నేను ఏదైతే ప్రార్థిస్తున్నానో ఆ ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడు, నాకు ఇచ్చేస్తున్నాడు అనే విశ్వాసంతో ఆ విశ్వాసం కలిగి నీవు ప్రార్థించాలి. అట్టి రీతిగానే నువ్వు ప్రయాణంలో ప్రతి ప్రయాణానికి ముందే నువ్వు ప్రార్థించి నీ ప్రయాణాన్ని నువ్వు దేవునికి అప్పగించాలి. నువ్వు చేసే పనిని దేవునికి అప్పగించి నువ్వు ప్రారంభించాలి. ప్రతిదీ దేవునికి అప్పగించి ఎప్పుడైతే ప్రారంభిస్తావో, దేవునికి అప్పగించి ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో, దేవుడిని ప్రతి దాంట్లో గొప్ప కార్యం అనేది చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క ఫలాన్ని మీరు అనుభవించును గాక. ఆమేన్. ఈ వాగ్దానంలో ప్రతి ఒక్క ఫలాన్ని మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ జీవితంలో నూతనమైన అద్భుతాలు ఈ వాగ్దానం ద్వారా జరుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా ఇచ్చిన వాగ్దానం తండ్రి, ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి వాగ్దానంలో ఫలాలు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి ఫలింపబడును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకొను గాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణాలు తండ్రి మీరే తోడని నడిపించండి తండ్రి. తల దగ్గర ఉండదండి అరికల వరకు ముట్టి స్వస్థపరచబడను గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఎవరికి తండ్రి ఏ విషయంలో తండ్రి ఇదిగో తండ్రి ప్రార్థిస్తున్నారు తండ్రి, ప్రార్థించిన ప్రతి ఒక్క దానిలో సమాధానం వచ్చిన గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.